హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. నేనైతే మార్నింగే లేచాను గానీ, వ్లాగ్ అయితే కొంచెం లేట్‌గా స్టార్ట్ చేశాను. బ్రేక్‌ఫాస్ట్ అవన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇట్లా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. కర్రీ కోసం అయితే ఇట్లా గోరుచిక్కుడు అంటారు కదా! తెలంగాణ సైడ్. అదైతే నేను తెంపుతున్నానండి కర్రీ కోసం. ఈరోజు యాక్చువల్‌గా అయితే నేను డ్యూటీ వీక్ ఆఫ్ తీసుకున్నా. కాబట్టి మనం ఖాళీగా ఉంటే ఇంటి దగ్గర ఉండం కదండీ! ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము. ఇంకా ఇల్లు అది శుభ్రం చేద్దాం అనుకున్నాను. అందుకని చెప్పేసి ఇట్లా సోఫా మీద కవర్స్, బెడ్‌షీట్స్, కర్టన్స్ అన్నీ కూడా ఇట్లా మిషన్‌కి అయితే ఏసేసానండి. మళ్ళీ వర్క్‌కెళ్ళిపోతే వర్క్ బిజీలో ఉంటాం కాబట్టి ఇట్లా పని చేయడానికి కుదరదు. కొంచెం గాబరా అయిపోతుందనమాట. ఇట్లా వీక్ ఆఫ్ తీసుకున్నప్పుడు కొంచెం వర్క్ ప్రెజర్ నుంచి ఇంట్లో ఇట్లా పని చేసుకొంచు రిలాక్సేషన్ అవ్వచ్చు. చూస్తున్నారు కదండీ! బెడ్ పైన బెడ్‌షీట్స్, సోఫా కవర్స్, పిల్లోస్ అన్నీ కూడా మిషన్‌కి అయితే ఏసేసాను. ఈ మిషన్ ఉండడం వల్ల అయితే నాకు చాలా హెల్ప్‌ఫుల్ అనిపిస్తదండి. కొన్ని వర్క్స్ తప్పించుకోవచ్చనమాట. ఇంకా అలా మిషన్‌కి బట్టలేసేసి కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. గోరుచిక్కుడుకాయ వండుతున్నాను. నాకు అసలు ప్లాన్ లేదు. వీక్ ఆఫ్ తీసుకున్నప్పుడు కొంచెం ఇంటి దగ్గర ఉందాం అనిపించింది. కానీ ఇంటి దగ్గర ఉండేసరికి ఇంక ఈ పనులన్నీ గుర్తొచ్చాయి. అలా మనం ఆఫీస్కి వెళ్తూ ఇట్లా ఇంట్లో వర్క్ చేయాలంటే ఒకేసారి ఎక్కువ బర్డెన్ అయిపోతుందని చెప్పేసి వర్క్ నుంచి కొంచెం వీక్ ఆఫ్ తీసుకొని ఇట్లా ఇంట్లో పనులు అయితే నేను స్టార్ట్ చేశానండి. ఇంకా టమాటా అయితే కట్ చేస్తున్నాను కర్రీ కోసము. యాక్చువల్గా ముందు మా హస్బెండ్ నాకు చెప్పలేదన్నమాట. అందుకని చెప్పి నేను వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత చెప్పారు, ఇప్పుడు ఫుడ్ ఏమొద్దు బయట నుంచి ఆర్డర్ పెడదామని చెప్పారు. అప్పటికే నేను కర్రీ అదంతా మొత్తం ప్రిపేర్ చేసేసాను. ఇంకా నేను ఇంటి దగ్గర ఉంటే పిల్లలకి పండగ అన్నట్టేనండి. ఇంక వెనకాతల తిరుగుతూ ఉంటారు అమ్మ అమ్మ అనుకుంటాను. నాకు కూడా వాళ్ళతో మంచి టైం పాస్ అవుతుంది. ఇట్లా కర్రీ వండుతూ ఒకవైపు అయితే చారు పెట్టాను స్టవ్ పైన. ఈలోపే మా హస్బెండ్ చెప్పారనమాట, రైస్ పెట్టొద్దు బయట నుంచి ఫుడ్ తిందామని. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మేము గ్రోసరీస్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము. ఫ్రీగా ఆర్డర్ పెట్టాం. ఎలా అంటే మా హస్బెండ్ ఎక్కువ కార్డ్స్ యూస్ చేస్తారు. దాంట్లో పాయింట్స్ వచ్చాయండి. పాయింట్స్ రిడీమ్ చేసుకుంటే 2000 క్యాష్ బ్యాక్ అయితే మనకు వచ్చిందనమాట. ఇట్లా ఆర్డర్ పెట్టాం. ఆర్డర్ పెట్టిన ఒక వితిన్ 20 మినిట్స్లో అయితే మనకి ఆర్డర్ ఇంటికి రిసీవ్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా. యాక్చువల్గా అయితే మేము డిమార్ట్కి వెళ్తాము ఎవ్రీ మంత్. ఒక 4000 5000 వరకు అయితే బిల్ చూసుకుని వస్తాము. కానీ ఈసారి ఇట్లా ఆర్డర్ పెట్టేసరికి ఆల్రెడీ సామాన్లు అయితే ఉన్నాయి ఇంట్లో. కాబట్టి మనకు కొంచెం తక్కువ గ్రోసరీస్ అయితే పడ్డాయన్నమాట. మనకున్న 2000 లిమిట్లో అయితే మనకి ఏమేమి నీడ్ ఉన్నాయో ప్రజెంట్ అవైతే మేము ఆర్డర్ పెట్టామండి. చాలా బాగుంది ఈ డెలివరీ అయితే. తొందరగా వచ్చేసింది. నేను షాక్ అయ్యాను. ఆర్డర్ పెట్టిన ఒక వితిన్ 30 మినిట్స్లో అయితే ఆర్డర్ మనకి ఇంటికి రీచ్ అయిపోయింది. చూస్తున్నారు కదండి. ఇవన్నీ నేను చెప్పాను కదా, స్విగ్గీ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది కదా, 2000 పాయింట్స్ వచ్చాయి, 2000 రూపీస్ క్యాష్ బ్యాక్ అని చెప్పేసి ఆ అమౌంట్తో అయితే మేము తీసుకున్నామండి. మామూలుగా సెర్చ్ చేసాం, మాకు ఐడియా లేదు. సెర్చ్ చేస్తుంటే ఇట్లా ఉన్నాయి పాయింట్స్, ఇంకా యూస్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి. ఎప్పుడు మేము ఇట్లా బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్ వాటికైతే ఇలాంటివి పాయింట్స్ యూస్ చేస్తాము, కానీ ఈసారి ఫస్ట్ టైం అనమాట. డిమార్ట్ నుంచి ఇట్లా ఆర్డర్ పెట్టుకున్నాము. బేసికల్ అయితే లాస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా బిగ్ బజార్లో కూడా ఆఫర్ వచ్చింది. అదొక 3000 వరకు ఆఫర్ వచ్చింది. అప్పుడు కూడా ఇట్లానే మేము వెళ్ళి ఆర్డర్ కాదు, మేము వెళ్ళి అక్కడ పర్చేస్ చేసామన్నమాట. ఈ 2000 లిమిట్లో ఏంటంటే ఒకే టైంలో యూస్ చేసుకోవచ్చు. ఇట్లా పార్ట్స్గా యూస్ చేయడానికి ఉండదు. సో మేమంతా 2000కి సరిపోయేటట్టు గ్రోసరీస్ అవి సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకా అయిపోయిన తర్వాత ఆర్డర్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఇట్లా గిన్నెలు అవన్నీ కడిగానండి. స్టవ్ కూడా కడిగి దగ్గర ఒక 1 వీక్ అవుతుందన్నమాట. ఇంకా పనిలో పని అని చెప్పేసి స్టవ్ కూడా క్లీన్ చేసేస్తున్నానండి. నేను మంత్లీ కాకుండా వీక్లీ వన్స్ ఇలా క్లీన్ చేస్తాను. వీక్ దాటిందంటే మాత్రం స్టవ్ ఇంకా వేరే విధంగా కనిపిస్తుంది. అలా ఉంటే ఇంకా వంట అది అసలు చేయాలనిపించదు. ఇట్లా ఖాళీ ఉన్నప్పుడైతే చేస్తాను. యాక్చువల్గా అయితే నేను ఈవినింగ్ టైం అంటే నైట్ ఒక 7 8 అట్లా వంట అంతా అయిపోతే క్లీన్ చేస్తాను. కానీ ఈరోజు వీక్ ఆఫ్ తీసుకున్నా కదా వర్క్ నుండి అని చెప్పేసి స్టవ్ అది క్లీన్ చేసేసి తర్వాత కొంచెం వంటగదిలో బూజులు అవన్నీ బాగా ఉన్నాయండి. అవి కూడా పనిలో పని అని చెప్పి అవి కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. వర్క్ బిజీలో ఉండి ఇల్లు పట్టించుకోకపోతే కొంచెం అట్లా ఇట్లా అవుతూ ఉంటుంది. మనకు కూడా పాజిటివ్ వైబ్స్ రావు ఇంట్లో, ఇంకా నెగిటివిటీ ఉన్నట్టు అనిపిస్తుంది.
ఎప్పుడు వీలైనంతప్పుడు ఇలా క్లీన్ చేసుకుని పోతుంటే మనకు కూడా వర్క్ బర్డెన్ తగ్గుతుంది, కొంచెం చూడడానికి కూడా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, ఇట్లా అయితే క్లీన్ చేసేస్తున్నాను మొత్తం అంతా. క్లీన్ చేసేసి స్టవ్ కూడా క్లీన్ చేసి ఆ గిన్నెలు కడిగేసిన. అయిపోయిన తర్వాత ఈ వంట బండ ఉంటుంది కదండి, మొత్తం క్లీన్ చేస్తున్నాను, టైల్స్ అవిన. కర్రీ ఎక్కువ వండినప్పుడు మసాలా ఐటమ్స్ ఉన్నప్పుడు టైల్స్ పైన కొంచెం జిడ్డుగా అయిపోతుంది కదా, ఇలా వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. వీక్లీ వన్స్ కాకపోయినా మంత్లీ ట్వైస్ ఇట్లా చేసుకున్నా చాలు, చూడడానికి బాగుంటుంది. ఎందుకంటే మన ఇల్లు అండి, మనం ఎంత శుభ్రంగా ఉంటామో రోజు ఇల్లు కూడా అంత శుభ్రంగా పెట్టుకోవాలి, అప్పుడే బాగుంటుంది, పాజిటివిటీ కనిపిస్తుంది అనమాట మనకి. చూస్తున్నారు కదా, ఇట్లా ఇలా క్లీన్ చేసేసాను అనమాట. మొత్తం పని అంతా చేసేసరికి ఒక దాని తర్వాత ఒకటి అలా ఏదో ఒక పని ఉంటూనే ఉందండి. ఒక 2 minutes. చూసారు కదండి, కర్టన్స్ ఉంటాయి కదా కబోర్డ్కి వేసేవి, దానికి రింగ్స్ ఉంటాయి కదా, అవి రింగ్స్ ఊడిపోయినాయి అనమాట. నేను మా అమ్మాయికి చూపిస్తున్నాను, వీడియో మా అమ్మాయి తీసింది. తర్వాత ఈరోజు అయితే మిషన్ని నేను 3-4 టైమ్స్ అయితే వేసానండి. ఎందుకంటే మొత్తం ఇంట్లో ఉన్నవన్నీ క్లీన్ చేశాను అనమాట. మనం డైలీ యూస్ చేసేవన్నీ ఇట్లా క్లీన్ చేయడం వల్ల ఒక 3 టైమ్స్ అయితే నేను దగ్గర మిషన్ ఆన్ చేశాను. చాలా బట్టలు అయిపోయాయి. చూసారు కదా, మా హస్బెండ్ నేను చెప్పాగా ఇందాకల వంట చేశా అని, చేసిన తర్వాత ఇట్లా ఆర్డర్ పెట్టుకుందామని అన్నారు. ఇంకా ఆర్డర్ అయితే వచ్చేసింది, మా పిల్లలు వెళ్ళి రిసీవ్ చేసుకున్నారండి. బిర్యానీ ఆర్డర్ పెట్టాం, చికెన్ బిర్యానీ. మేము ఎప్పుడైనా తింటామన్నమాట. ఇదైతే వీడియో నచ్చినట్టే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.